ఓం ఘం గణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. నవనాయకులు ఏర్పడే పద్ధతిలో సంవత్సరాధిపతి రాజుని తెలుసుకున్నాం, అలాగే మంత్రిని తెలుసుకున్నాం. ఇప్పుడు సేనాధిపతి, అనంతరం సస్యాధిపతి, ధాన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి, రసాధిపతి, నీరసాధిపతి అనే 9 మంది నాయకులను కూడా మనం తెలుసుకుందాం. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఫలితాలు ఇస్తూ ఉంటారు, ఒక్కొక్క విధంగా ఏర్పడుతూ ఉంటారు. ఇక సేనాధిపతి గురించి వస్తే, సంవత్సరంలో సూర్యభగవానుడు సింహరాశిలోకి ప్రవేశించే వారాధిపతి ఆ సంవత్సరానికి సేనాధిపతి అవుతాడు. సింహ సంక్రమణం ఆదివారం అయితే ఆ సంవత్సరంలో సేవా నాయకుడు సూర్యభగవానుడు అవుతాడు. ఇతని యొక్క ఫలితం నాయకులకు, అంటే రాజులకు, అధికారులకు, అనధికారులకు పరస్పర యుద్ధం జరుగుతూ ఉంటుంది. మేఘాలు వాయువుచే ఎగరగొట్టబడి కొద్దిగా వర్షిస్తాయి. ఎర్రని సస్యాలు పుష్కలంగా ఫలిస్తాయి. ప్రజలకు రోగ భయం, అంటే అనారోగ్య సూచనలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ధరల పెరుగుదల కూడా అధికంగా ఉంటుంది. ప్రజలు సంతోషం అన్నది చాలా స్వల్పంగా ఉంటుంది. రాజులు, అధికారులు, అనధికారులు బలహీనులు అవుతారు. ఇక సింహ సంక్రమణం సోమవారం అయితే సేనానాయకుడు చంద్రభగవానుడు అవుతాడు. చంద్రుడు సేనానాయకుడు అవడం వల్ల వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. ప్రజలు ఆరోగ్యవంతులై సుఖంగా ఉంటారు. పశువులు చక్కగా పాలిస్తాయి, అంటే పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుందన్నమాట. సింహ సంక్రమణం మంగళవారం అయితే సేనానాయకుడు కుజభగవానుడు అవుతాడు. ఫలితంగా ప్రజలు రోగాలతో బాధపడుతూ ఉంటారు. ప్రజలకు అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉంటాయి. సస్యాలు నాశనం అవుతాయి. ప్రభువులు ఎల్లప్పుడూ యుద్ధంపై ఆసక్తి చూపిస్తూ ఉంటారు. రాజకీయ నాయకులు పరస్పర విరుద్ధంగా ప్రకటనలు చేసుకుంటూ ఒక అనిశ్చిత వాతావరణం నెలకొల్పుతారు. ప్రజలు వాక్యులా చిత్తులై ఉంటారు. ఇక సింహ సంక్రమణం గురువారం అయితే ఆ సంవత్సర సేనానాయకుడు గురు భగవానుడు. ఇతని వల్ల ఫలితం దేశమంతా చక్కని వర్షాలు కురుస్తాయి. సువృష్టి, ప్రజలు సుఖ సంతోషాలతో అత్యంత అనురాగం, ప్రేమాభిమానాలు కలవారవుతారు. రాజులు ధర్మ మార్గంపైకి ఆసక్తి ఎక్కువ కలబరుస్తారు. ప్రజానాయకులు ప్రజలకు అనుకూలంగా పరిపాలన సాగిస్తారు. ఇక సింహ సంక్రమణం శుక్రవారం అయితే ఆ సంవత్సర సేనానాయకుడు శుక్ర భగవానుడు అవుతాడు. చక్కని వర్షాలు కురిసి సస్యాలు సమృద్ధిగా ఫలిస్తాయి. దేశం చాలా సుభిక్షంగా ఉంటుంది. వస్తువులు సరసమైన ధరలకు లభిస్తాయి. స్త్రీ పురుషులు, యువతీ యువకులు శృంగారంపై ఆసక్తి చూపుతూ సంతృష్టులు అవుతూ ఉంటారు. ఇక సింహ సంక్రమణం శనివారం అయితే ఆ సంవత్సరం సేనానాయకుడు శని భగవానుడు. అతని వల్ల రాజులు సైన్యం లేనివారు అవుతారు. ప్రజలు అధర్మ కార్యానురక్తులుగా ఉంటారు. నల్లని ధాన్యాలు, తెలలు విశేషంగా ఫలిస్తాయి. తెలలు అంటే కనుక నువ్వులు. ప్రభువులు, అధికారులు, అనధికారులు అన్యాయ ప్రవర్తన గలవారై ఉంటారు. ఇది మనం సేనాధిపతి గురించి తెలుసుకున్నది. ఈ విషయాలు సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. దయచేసి మన ఛానల్ని ఒక లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మరింత మందికి చేరువ చేయమని కోరుకుంటున్నాను. జాతకాలకు సంబంధించిన చాలా విషయాలు మీ ముంగిట, ప్రజల ముంగిటికి జ్యోతిష్ శాస్త్రాన్ని తీసుకొస్తున్నాను కాబట్టి దయచేసి ఒక లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఓం కాచాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ.